డే 1 ఇన్ మనాలి. ఈ రీల్ లో మనాలి లోకల్ సైట్ సీయింగ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనాలిలో డే 1 లో భాగంగా మనం అయితే ఫస్ట్ అయితే చూడవలసిన ప్లేస్ వచ్చేసి హిడింబాదేవి టెంపుల్, సెకండ్ అయితే బుద్ధిస్ట్ మానిస్టరీ, థర్డ్ ప్లేస్ వచ్చేసి మాల్ రోడ్, ఫోర్త్ ప్లేస్ వచ్చేసి వనవిహార్. ఫ్రెండ్స్, నేనైతే హెచ్ఎన్ కాటేజ్ మనాలి వాళ్ళ ద్వారా ప్యాకేజ్ లో మనాలి ట్రిప్ అయితే రావడం జరిగింది. బడ్జెట్ లో మీరైతే మనాలి ట్రిప్ అయితే ప్లాన్ చేసినట్లయితే మీకైతే ఇది బెస్ట్ ఆప్షన్, నా సజెషన్. మనాలిలో డే 1 లో భాగంగా మన తెలుగు స్టే లో తెలుగు టిఫిన్ అయితే తినేసి నేను నా ఫ్రెండ్స్ క్యాబ్ లో లోకల్ సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. మన స్టే నుంచి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్న హిడింబాదేవి టెంపుల్ కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాను. మనాలి అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చే స్నో అయితే సెకండ్ వచ్చేసి ఈ టెంపులే. ఎందుకంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ అంతా కూడా వుడ్ తో నిర్మించారు. త్వరలో ఈ టెంపుల్ గురించి నేనైతే ఫుల్ అయితే చేస్తాను. నెక్స్ట్ పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వనవిహార్ పార్క్ అయితే రీచ్ అయినా. దీని ఎంట్రీ కాస్ట్ 50 రూపీస్ పర్ పర్సన్. మెయిన్ గా ఈ వనవిహార్ పార్క్ అనేది మనాలి సిటీ మధ్యలో ఉంటుంది. ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద పైన్ ట్రీస్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి చూడడానికి. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ పార్క్ లో కిడ్స్ కి అయితే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మోస్ట్లీ ఒక 2 అవర్స్ లో మీకు అయితే ఈ పార్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వనవిహార్ పార్క్ కంప్లీట్ చేసుకుని నడుచుకుంటూ పక్కనే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న బుద్ధిస్ట్ మానిస్టరీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ బుద్ధిస్ట్ మానిస్టరీకి వచ్చేసరికి మనకైతే ఈవినింగ్ అయితే అయింది. ఇక్కడ ఎక్కడ చూసినా అంతా కూడా పీస్ ఆఫ్ మైండ్, పాజిటివ్ వైబ్సే. ఇక్కడ దీన్ని అయితే మంచిగా విజిట్ చేసుకుని నెక్స్ట్ అయితే మాల్ రోడ్ కి అయితే రీచ్ అయిపోయినాం. బుద్ధిస్ట్ మాస్టర్ నుంచి మాల్ రోడ్ కూడా పక్కనే. గుర్తుపెట్టుకోండి, మనాలిలో మాల్ రోడ్ అనేది ఒక ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. మనాలికి మాల్ రోడ్ అనేది గుండె లాంటిది. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ షాపింగ్ గానీ ఫుడ్ గానీ ప్రతిదీ మాల్ రోడ్ లోనే దొరికేస్తుంది. ఇలాంటి అందమైన మాల్ రోడ్ అనే ప్లేస్ ని మనం నైట్ మాత్రమే విజిట్ చేయాలి. డే లో విజిట్ చేస్తే అంతగానం ఇక్కడ ఏముండదు. గుర్తుపెట్టుకోండి, ఇంతటితో డే 1 అయితే అయిపోయింది. ఈ బ్యూటిఫుల్ మాల్ రోడ్ నైట్ లైఫ్ గురించి, మాల్ రోడ్ షాపింగ్ గురించి ఇంకో సపరేట్ రీల్ అయితే చేస్తాను. మీరు అందరైతే ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. డూ ఫాలో.